ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మటుకు మన ఛానల్లో చికెన్ జొన్న సంగటి అయితే తయారు చేసుకున్నాము. ముందుగా అయితే పొయ్యి వెలిగిస్తాము. నూనె అయితే గిన్నెలో పోసుకుంటాం. ముందుగా అయితే చికెన్ తయారు చేసుకొని సంగటి అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. పొయ్యి అయితే మంట పెడతానా. ముందే సంగటి చేసుకున్నాం అనుకో చల్లగా అయిపోతుంది కూర అయ్యే లోపల. అందుకు కూర వేసుకొని తర్వాత నిదానంగా అయితే ఇసురుకొని జొన్నలు అయితే సంగటి చేస్తా. పోయి అయితే మండుతాను. ఇంకా ఎక్కువ మా పొయ్యి మండారనా వద్దా అన్నట్టుగా ఉంది ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ముందుకైతే కూర అయితే ఇలా తయారు చేసుకున్నాం. అంటే చికెన్ అయితే బండిల్లో వేసుకున్నాం. చికెన్ అయితే బండిల్లో వేసుకున్న తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్, తర్వాత అయితే బండిలో చికెన్ వేసుకున్నాం కదా. తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకున్నాము. పసుపు వేసుకున్నాము. ధనియాల పొడి, ఎర్రగడ్డలు, కారం పొడి, తర్వాత కొత్తిమీర, పుదీనా లైట్గా అయితే వేసుకున్నాము. మళ్ళీ ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే పాతకాలం పద్ధతిగా తయారు చేస్తానా. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. రుచికి సరిపడంత ఉప్పు, చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేసుకున్నాము. సరిపోతుందా? మొత్తం అయితే మసాలా అంతా పట్టేదాకా కలుపుకున్నాము. గమ్మునుండి చూడండి ఫ్రెండ్స్, అంతా కలిపేస్తా కదా. తర్వాత అయితే టమాటా పేస్ట్ వేసుకున్నాం. మిక్సీ అయితే పట్టిన. మంచిగా కలిపేసుకొని ఈ బాండిలు అయితే పొయ్యి మీద పెట్టేద్దాం. సన్న మంట మీద ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా అయితే కలిపేసిన కదా. పొయ్యి అయితే మండుతుంది. పొయ్యి మీద పెట్టేస్తా. గమ్మునుండు. చూడండి ఫ్రెండ్స్, బాండిలో అయితే చికెన్ అయితే కలుపుకున్నాం కదా. పొయ్యి మీద అయితే పెడతాం. మంచిగా మండుతుంది. ఇప్పుడు మండుతుంది మా పొయ్యి. వద్దు, నీళ్ళు వద్దులే. నీళ్ళు ఏం పోయినో నిదానంగానైతే ఉడకనిద్దాము. సన్న మంట మీద అయితే ఉడకనిద్దాము. మూత పెట్టేస్తా. ఫ్రెండ్స్, ఇంకా చికెన్ అయితే మనం పొయ్యి మీద పెట్టాం కదా. ఇసురు అయితే వేసి జొన్నలు అయితే విసురుకుందాము. విసురుకొని నానబెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడుకుతుంది అడుగు నుంచి అయితే. సరే అయితే కలబెట్టేద్దాము. నీళ్ళు అయితే పోయలేదులే. సన్న మంట మీద అయితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, కలబెట్టేసిన కదా. మూత పెట్టేద్దాము. అంటే చికెన్లో అయితే నీళ్ళు అయితే ఉడుతున్నాయి కదా. నీళ్ళతోనే ఉడకనిద్దాం మనమైతే. కొన్ని తర్వాత అయితే చూసుకొని కొన్ని అయితే నీళ్ళు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది కదా. కొన్ని అయితే తగినన్ని నీళ్ళు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే మంచి కూరినాయి కదా. కొన్ని అయితే వేసుకున్నాం నీళ్ళు. చికెన్ ఉడకాలి కాబట్టి కొన్ని అయితే వేసిన. ఉప్పు అయితే తక్కువ ఉందని కొద్దిగా అయితే వేసిన. అంతేలేమో ఉడకనిద్దాం. మూత పెట్టేస్తానా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే చూద్దాము. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా గుమగుమ అని ఉడుకుతుంది. మంచి మసాలా వాసనలు.
ఉడకనిద్దాము. గమ్మునుండి తల్లి. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం. అబ్బా వచ్చేసి నోరు ఉడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా విరాట్ గంట ఒక 2 ముక్కలు వేస్తా. ఉడికింది లేదా చూడు. రోజులు పడుతున్నావా? ఉడికింది, ఇంకా కొద్దిగా ఉడకాలి. కొద్దిగా ఉడికితే బాగుంటుంది. తిను, చల్లారి ఊపుకొని తిను. ఉప్పు సరిపోయిందా లేదు చూడు. కాలుతాను, నేను తిని చూస్తా. ఉప్పు సరిపోయింది. కొద్దిగా ఉడకాల. ఉప్పు అయితే లైట్గా పడుతుంది. తీసుకో స్వప్న. తయారైపోయింది అనమాట. కొత్తిమీర వేసుకున్నాము, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాము. అయిపోయింది. తర్వాత పుదీనా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. కలబెట్టేసి మంచిగా అయితే టేస్ట్ చాలా బాగుంది. దించేస్తాంగా. ఉడికింది కదా ఫ్రెండ్స్. కూర అయితే తయారైపోయింది, దించేస్తాను. చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తిన్నాను అన్నీ కర్రీ దగ్గరే వెళ్తా. చూడండి ఫ్రెండ్స్, జొన్న సంగటి చికెన్ అయితే టేస్ట్ అయితే వేద్దాము. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మా సంగటి అయితే కొద్దిగా అనుకైంది కాబట్టి మా అమ్మ చెప్పింది కొద్దిగా గట్టిగా అంటే బాగుండదు, అయినా బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం చేయడము. అమృతం ఉన్నట్టుంది చికెన్ సంగటి. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలో కామెంట్ అయితే చేయండి. బాయ్.